ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. సో మీరు ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియోని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవ్వడం మీరు చూసే ఉంటారు కదా. అండ్ ఆ ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. సో నేను అదే ఆడియోతో ఈ విధంగా ఫొటోస్తో ఇలాంటి వీడియో క్రియేట్ చేశాను అనమాట. సో మీరు కూడా సేమ్ అదే ఆడియోతో ఈ విధంగా మీ ఫొటోస్ని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా విఎన్ ఎడిటర్ యాప్లో. సో చాలా సింపుల్గా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా మీరు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో మీకు సాంగ్ కావాలంటే సాంగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అలాగే ప్రీవ్యూ వీడియోలో ఉన్న వీడియో ఉంది కదా, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్గా ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఎన్ని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటారంటే 17 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో 17 ఫొటోస్ మీ మొబైల్లో లేకపోతే సో ఒక 10 ఫొటోస్ 5 ఫొటోస్ ఉన్నా సరే వాటిని రిపీటెడ్గా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక 17 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఫొటోస్ కొంచెం అడిట్ అయినా సో అన్ని ఫొటోస్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ మన ఆడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఆడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇదే అనమాట సాంగ్. సో ఇందులో నేను బీట్స్ని యాడ్ చేసుకున్నాను ఆటోమేటిక్గా. సో ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను బీట్స్ని సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. సో మీకు బీట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసని అనుకుంటాను. చాలా సింపుల్ బీట్స్ యాడ్ చేసుకోవడం. సో ఎక్కడైతే మనకు బేస్ బీట్ వస్తుందో అక్కడ మనకు ఈ ఆడియోలో ఉన్న గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ బేస్ వస్తుంది కాబట్టి ఇక్కడ బీట్ వచ్చింది. మధ్యలో ఇక్కడ చిన్న స్ట్రోక్ వస్తుంది. సో దాన్ని మనం పట్టించుకోవద్దు. సో ఇక్కడ మెయిన్ బీట్ ఓకే బేస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే మనం బీట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా అనమాట, ఈ విధంగా. సో ఇక్కడ మెయిన్ బీట్ వచ్చే దగ్గర మనకు ఆటోమేటిక్గా ఇక్కడ గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ ర్యాండమ్గా ఇవి కరెక్ట్గా టైమింగ్లో వస్తాయి చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకు టోటల్గా ఒక 18 బీట్స్ అయితే మనకు వచ్చేస్తాయి చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, మనకు బీట్స్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ ఎక్కడైతే మనకు ఆడియోలో బీట్ వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా ఆడియో ఇక్కడ గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది, అక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ ప్లే చేసి ఈ విధంగా బీట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బీట్స్ని యాడ్ చేసుకోవడం సింపుల్. నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మళ్ళీ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నేను జూమ్ చేసుకుంటాను. అండ్ జూమ్ చేసుకొని ఇప్పుడు ఈ బీట్స్ ఉన్నాయో సో ఈ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫోటోని అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఈ ఫస్ట్ ఫోటో అనేది మనకు ఇంతవరకు వచ్చింది కాబట్టి ఈ ఫోటో నేను ఇంతవరకు ఉంచి మిగతా పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. సేమ్ సెకండ్ ఫోటోని కూడా ఇంతవరకు తీసుకొచ్చి మిగతా పార్ట్ని ఇక్కడ డిలీట్ చేసుకుంటాను ఇక్కడ. సో డిలీట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ బీట్ ఎంతవరకు వస్తుందో ఆ ఫోటోని కూడా మనం అంతేవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ బీట్ వచ్చింది కదా, సో ఈ బీట్ వచ్చేందుకు మాత్రమే ఈ ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా నేను మొత్తం ఇదే విధంగా అన్ని ఫోటోస్ని అడ్జస్ట్ చేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, సింపుల్గా ఈ విధంగా. సో ఇప్పుడు నేను అన్ని ఫొటోస్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా బీట్కి సింక్ అయ్యే విధంగా ఫిట్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని ఫొటోస్ని బీట్స్కి సింక్ అయ్యే విధంగా కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అనమాట. ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ నుంచి మనకు కొత్త ఫోటో అనేది రావాలి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ విధంగా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని టోటల్ 90% వరకు చేసుకోవాలి. 90% వరకు చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ అని ఆప్షన్ ఉంటుంది కింద. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటో కొంచెం ఇక్కడ ముందుకు తీసుకురావాలి ఎఫెక్ట్ని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ
సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది అన్ని ఫొటోస్కి ఈ విధంగా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ 2 ఫొటోస్కి మధ్యలో ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ ట్రాన్సిషన్. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవాలి, ఇక్కడ జూమ్ ఇన్. ఓకే, ఈ సెకండ్ ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫోటోకి అండ్ థర్డ్ ఫోటోకి మధ్యలో కూడా సేమ్ ఇదే ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి ఉంది కదా, దీనికి కూడా ఇక్కడ కూడా ఇదే ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ట్రాన్సిషన్ యాడ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ట్రాన్సిషన్ డిఫరెంట్ ట్రాన్సిషన్ వస్తుంది, ర్యాండమ్ ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అవి ఏ ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ. సో ఈ ఫొటోస్కి మధ్యలో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా రొటేట్ 1 అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి మనకు 0.3 సెకండ్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రొటేట్ 2 ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో దీని డ్యూరేషన్ కూడా 0.3 సెకండ్స్ ఉండాలి. సో ఈ విధంగా అంటే ఆల్టర్నేట్గా రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ అనేది రొటేట్ 1 వస్తే ఇక్కడ వచ్చేసి రొటేట్ 2 రావాలి ఈ విధంగా. ఓకే, సో 2 ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ 0.3 సెకండ్స్ ఉండాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది రైట్ సైడ్ వెళ్ళాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఆల్టర్నేట్గా ఇదే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ యాస్టేజ్గా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రొటేట్ 1 అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 0.3 సెకండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని వచ్చేసి ఇక్కడ రొటేట్ 2 అండ్ దీని డ్యూరేషన్ రొటేట్ ఈ విధంగా. సో ఇప్పుడు మిగతా ఫొటోస్కి మధ్యలో కూడా ఇదే ట్రాన్సాక్షన్ లాస్ట్ వరకు ఇదే ట్రాన్సాక్షన్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అన్ని ఫొటోస్కి మధ్యలో ఇదే రొటేట్ 1 రొటేట్ 2 ఆల్టర్నేట్గా ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకుంటాను, అన్నీ కూడా 0.3 సెకండ్స్ వరకు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని ఫొటోస్కి మధ్యలో ఇదే ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు రొటేట్ ట్రాన్సాక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి ఇక్కడ లెఫ్ట్కి రొటేట్ 1 ఈ విధంగా అనమాట టోటల్గా. ఓకే, సో ఈ విధంగా మీకు సింపుల్ మెథడ్ అయితే చాలా సింపుల్. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఇంట్లోనే 2 ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంటాయి, రొటేట్ 1 రొటేట్ 2. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, సో చాలా సింపుల్. మనకు జస్ట్ ఇక్కడ ఆడియోలో మనం బీట్స్ యాడ్ చేసుకోవాలి, ఆ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. సో కట్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి ఇక్కడ ఎఫెక్ట్ అనేది జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయాలి. ఓకే, సో జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ 3 ఫొటోస్కి మధ్యలో జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఇచ్చేసాలి. మిగతా అంతా రొటేట్ 1 రొటేట్ 2 ఆల్టర్నేట్గా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 1080p 60fps లేదా మీకు నచ్చిన రిజల్యూషన్లో వీడియోని సింపుల్గా గ్యాలరీలో